యా యా ఓకే ఓకే నరసింహప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. రాజుగారు మీ దగ్గర తెలివిగా బిహేవ్ లెక్కలు చెప్పండి. వాళ్ళకి మాత్రం కావాల్సి వచ్చినప్పుడు మావన్నీ అన్ని రంగ సంస్థల అప్పులు కలుపుతారు, వాళ్ళు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం చేసినప్పుడు మాత్రమే అంటారు. నాకు క్లియర్గా చెప్తాను సార్, గత ప్రభుత్వం చేసిన అప్పు చెప్తాను. ప్రభుత్వం చేసిన అప్పు 5,19,192 కోట్లు, పబ్లిక్ డెట్ల కింద 80,914 కోట్లు, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు 2,48,677 కోట్లు సార్. పౌర సరఫరాల పేరుతో 36,000 కోట్లు చేశారు సార్. విద్యుత్ రంగంలో చేసిన అప్పులు 34,267 కోట్లు సార్. అదేవిధంగా సరఫరాదారులకు వివిధ సప్లయర్స్కి వీళ్ళు పెట్టిన అప్పు 1,13,244 కోట్లు సార్. ఉద్యోగస్తులకు బకాయిలు 21,980 కోట్లు సార్. సింగిల్ ఫెడ్ లోటు 1,196 కోట్లు సార్. ఇవన్నీ కాకుండా సార్ వీళ్ళు 15 సంవత్సరాల మందు బాబుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు సార్. 15 సంవత్సరాలు తాగబోయేది రాబోయే రోజులకి. అదేవిధంగా 40,000 కోట్ల విలువైన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు సార్ వీళ్ళు ఈరోజు మనకు నీతులు చెప్తారు. 66 సంవత్సరాల సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 7 లక్షల కోట్లు అప్పు చేశాడు సార్. అప్పుల వీర పరమ చక్ర ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. ఒక్క కాంట్రాక్టర్ కన్నా మీరు అప్పు తీర్చారా? వాళ్ళు కష్టపడి 1,00,000 కోట్లు పెండింగ్ లో మీ హయాంలో వాళ్ళకు మాత్రమే బటన్ నొక్కుతారు మీరు, మీకు లేని వాళ్ళకి గొంతు నొక్కుతారు మీరు. ఎంతమంది కాంట్రాక్టర్లు మీ హయాంలో మీకు నుంచి కనీసం రూపాయి బిళ్ళ విధించారా మీరు? ఎంతమంది కాంట్రాక్టర్లు ప్రాణాలు తీసుకున్నారు సార్? తెచ్చిన డబ్బంతా పోలేదా? మీ అనవసరమైన దుర్భారాలకు పోలేదా? అప్పు తెచ్చారు మీరు, విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు, మీరు పేదవాడికి గూడి ఇవ్వడానికి పేరుతో రేట్లు పెంచి పనికిరాని భూముల్ని, చెరువుల్ని రైతు భూములు మన పట్టా భూములుగా చూపించి ఈ పేద ప్రజలకు ఇవ్వడానికి చూపించి రూపాయిని 100 రూపాయలు చేసుకున్న చరిత్ర మీది. ఇదంతా ప్రభుత్వం చేసిన అప్పుల్ని మీ జోబుల్లోకి మళ్లించుకున్నారు మీరు. ఈ రోజు ఒక్కటన్నా మీరు చేసిన పని మిగిలిందా? పాసు పుస్తకాల మీద ఎవరన్నా ముఖ్యమంత్రి బొమ్మ రాజుగారు ఉన్నారా మీరు లైన్ లో? అవన్నీ ఉపయోగపడే పనులేనా? ఇది కాదా దుబారా అంటే? ఒక నిమిషం వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు చెప్పారు. అప్పు చేసి అభివృద్ధి చేసుకుంటారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అప్పులతో వీళ్ళు. సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం 40,000 కోట్లు అంటే తాకట్టు పెట్టి తెచ్చామంట. ఏ ఊర్లో, ఏ బ్యాంకులో, ఏ డేట్ లో విత్ ప్రూఫ్ గాలి మాట్లాడదు. నోరు మాత్రమే ఉంటుంది, గాలి మాటలు కాదు, లెక్కలు చెప్పండి. ఇదిగో పలానా బ్యాంక్ లో తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి పలానా 100 కోట్లు తెచ్చారు చూపించండి. ఉత్తమ మాటలు కట్టి పెట్టండి రెడ్డి గారు. నేను అదే వచ్చింది, గట్టి ప్రభుత్వం వచ్చింది, ప్రజలను కాపాడుకుంటుంది, ప్రతి రూపాయికి జవాబుదారితనం ఉంటుంది. గట్టి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అకౌంటబిలిటీ ఉంటది ప్రతి రూపాయికి. ఒక్క నిమిషం, ఇప్పుడు నరసింహప్రసాద్ గారు, ఇప్పుడు కాదు నరసింహప్రసాద్ గారు, ఇప్పుడు నరసింహప్రసాద్ గారు సంక్షేమాన్ని చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటారు. నెలలోనే సరే సరే ఒక్క నిమిషం నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఏమంటే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, నేను చెప్తా ఆగండి ఒక్క నిమిషం.
సార్ నరసింహప్రసాద్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే అసెంబ్లీలో శాసన మండలిలో వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు అడిగిన ప్రశ్నకు పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఆయన పెట్టుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పయింది అని చెప్పేసి చెబుతున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక్క నిమిషం అండి, వినండి. అదే వినండి ప్లీజ్. ఇదే పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో మాట్లాడింది నేను ఇప్పుడు వీడియో కూడా ప్లే చేస్తాను. 2018-19 నాటికి ప్రభుత్వానికి 2,57,509 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా 49,000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పేసి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే సమయానికి అంటే 2024 జూన్ 12 నాటికి ఓవరాల్ అప్పులు 9,74,556 కోట్లు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. అలాగే మొత్తం వివరాలని కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను అది ప్లే చేస్తాను. ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే నేను ప్లే చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానాలకి ఖచ్చితంగా శాంక్చుటీ ఉంటుంది, కంపల్సరీ వాళ్ళు ఇచ్చేటటువంటి రిటర్న్గా ఇచ్చేటటువంటి సందర్భంలో. అయితే అడిగేటటువంటి ప్రశ్న ఏంటి, ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అనేది కూడా మనం కంపల్సరీ చూడాల్సినటువంటి విషయమే. సో కృష్ణాంజనేయులు గారు కూడా ఒక